నమస్తే. మన సొసైటీలో ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని ఎట్లా అడ్డుకోవాలి? మాకు అర్థమైతలేదు. మీరే చెప్పండి. ఇంటర్మీడియట్ పిల్లలు మాకు ఫోన్ చేసి అన్న ప్లీజ్ అన్న మా కాలేజ్ బంద్ చేపి అన్న, ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాం అన్న మాతో అయితలేదన్న ప్లీజ్ అన్న అది మాకు కనీసం ఊపిరి పీల్చుకొని కూడా టైం ఇస్తలేరన్న ఈ కాలేజ్ వాళ్ళు, ప్లీజ్ అన్న మా కాలేజ్ బంద్ చేపి అన్న ప్లీజ్ అన్న అని చెప్పేసి మమ్మల్ని అడుగుతుంటే మా గుండె తరుక్కపోతుంది. ఏం చేయాలి చెప్పండి? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ క్లియర్గా రూల్స్ పెట్టింది. కాలేజీలు ఎట్లుండాలి, కాలేజ్ అట్మాస్ఫియర్ ఎట్లుండాలి, మార్చ్ 31 నుండి మే 31 వరకు హాలిడేస్ ఉండాలి, మే 9 నుండి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ కావాలి, క్లియర్గా రూల్స్ పెట్టింది. కానీ ఎవడు ఫాలో అవుతలేడు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మే 9 నుండి అడ్మిషన్ స్టార్ట్ చేయాలని చెప్పింది. కానీ వీళ్ళు ఎప్పటి నుండి స్టార్ట్ చేసారు తెలుసా? అడ్మిషన్స్ దసరా వెకేషన్ అప్పటి నుండి స్టార్ట్ చేసారు. కనీసం మనకు ఆలోచించుకోనికి కూడా టైం ఇస్తలేరు వీళ్ళు. ఏంది పరిస్థితి? ఈ ప్రెషర్ పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ఒక పిల్లగాడు ఒక 3 రోజుల కిందట ఈ ప్రెషర్ తట్టుకోలేక 6 డోలో 650 ట్యాబ్లెట్లు ఒకటేసారి మింగిండు. అయినా కూడా యాజ్ యూజువల్ నార్మల్గా ఆ పిల్లగాన్ని రుద్దుకుంటా అట్లనే క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నారు. ఏంది పరిస్థితి? దీనికి సొల్యూషన్ ఏంది? అరే ప్రెషర్ కుక్కర్లో వండినప్పుడు కొన్ని మెతుకులు ఇరిగిపోతాయి. మన పిల్లల జీవితాలు ఏమంత డిస్పోజబుల్ కాదు కదా, పోతే పోనీ అని అనుకోనికే. మాకేం చేయాలో నిజంగా అస్సలు అర్థమైతలేదు. సరే లీగల్ పద్ధతిలో పోరాటం చేద్దామని అనుకుని ఏప్రిల్ 26 రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏం రెస్పాన్స్ లేకుండే. మళ్ళీ సెకండ్ రిప్రజెంటేషన్ మే 4 రోజు ఇచ్చినాం. రెస్పాన్స్ ఏం లేదు. ఇట్లా కాదని పోయి పర్సనలీ కలిసి మేడం ఇది పరిస్థితి అని చెప్పేసి శృతి ఓజా ఐఏఎస్ గారికి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఏం యాక్షన్ తీసుకురో ఏందో మాకు తెలియదు. తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు, ఆ పోర్ట్ఫోలియో ఎవరు హోల్డ్ చేస్తారు అని చూస్తే రేవంత్ రెడ్డి గారు మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మీరే ఆ పోర్ట్ఫోలియోని హోల్డ్ చేస్తున్నారు. ఏం చేయాలి మాకు అర్థం కాలేదు. మేము సెక్రటేరియట్ వచ్చినాం, 2 సార్లు మిమ్మల్ని కలవనీకి ప్రయత్నించినాం, కానీ మీరు అవైలబుల్ లేకుండే. సరే అని చెప్పేసి ఆ కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి మే 7న ఒకసారి, మే 14న రెండోసారి 2 రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ఏం యాక్షన్ తీసుకోలే. లాస్ట్కి ఇట్లయితే కాదని చెప్పేసి రంగంలోకి దిగి కాలేజ్ వాళ్ళను నయాన్నో భయాన్నో కిందనో మీదనో పడి వాళ్ళని ఫస్ట్ బతిమలాడి తర్వాత వాళ్ళకు 72 గంటలు అల్టిమేటం ఇచ్చి కాలేజీలు బంద్ చేయాలని చెప్పి 72 గంటలు అయిపోయిన తర్వాత కాలేజీల మీదకి పోతే ఆడ ఒక్కొక్కడు రేవంత్ రెడ్డి గారు మీ పేర్లు చెప్పే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డా వాళ్ళు అయ్యే జాగిరైనట్టు మొత్తం వాళ్ళ జోబులు ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంది పరిస్థితి? ఒకడేమో 23 ఏళ్ల నుండి ఇట్లనే చేస్తున్నాం, ఏం బిక్కుటావు పీక్కోపోరా అని చెప్పేసి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంది ఇది? ఈరోజు ఆ కాలేజ్ దగ్గరకు పోయినాం. ఏదైనా స్టూడెంట్ యూనియన్ కూడా కాలేజ్ దగ్గరకు పోయిండు అనుకోండి, ఏంది ఇన్లీగల్గా క్లాసెస్ ఎందుకు కండక్ట్ చేస్తారని అడిగారు అనుకోండి, నెక్స్ట్ డే ఆ కాలేజ్లో క్లాసెస్ కండక్ట్ చేయరు. పిల్లలని ఇంకో క్యాంపస్కి షిఫ్ట్ చేస్తారు, ఆడ క్లాసెస్ కంటిన్యూ చేస్తారు. ఆడకి ఎవరైనా వచ్చింది అనుకోండి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. సో మధ్యలో వాళ్ళకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వచ్చిందనుకొని ఇంటికి పంపిస్తారు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటామంటారు. ఒక పద్ధతి పాడు అనేది లేకుండా తయారైపోయింది ఈరోజు. ఇట్లయితే కాదు, కనీసం కోర్టుకన్నా పోదాం అనుకుంటే కోర్టుకు కూడా హాలిడేస్ ఉన్నాయి కానీ మన పిల్లలకు హాలిడేస్ లేవు. అది పరిస్థితి. ఏం చేయాలి చెప్పండి? మాకు నిజంగా అర్థమైతలేదు. సండే రోజు కూడా అన్యాయంగా క్లాసులు పెడుతున్నారు, ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు. ఇగో కొత్తపేట, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలల్లో మార్నింగ్ 7:30 నుండి 10:30 వరకు ఎగ్జామ్స్ పెట్టిర్రు. ఇది అందరికీ తెలుసు, ఓపెన్గా సర్క్యులేట్ చేస్తున్నారు. మరి యాక్షన్ ఎవరు తీసుకుంటున్నారు? కంప్లైంట్లు ఇస్తున్నాం. ఇగో ఇట్లా కాదు, మేము అమ్ముడు పోయే బ్యాచ్ కాదని చెప్పేసి ఏ కాలేజ్కి పోతే ఆ కాలేజ్లో క్లియర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పెట్టి యాక్షన్ తీసుకోండి అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అయినా యాక్షన్ తీసుకుంటలేరు. ఏంది పరిస్థితి? ఇంతగనం చేస్తే ఒక తండ్రి మాకు కాల్ చేసి ఒక మాట చెప్పిండు, మా అబ్బాయి టాపర్ అండి, ఇట్లాంటి కాలేజీలలోనే ఒక దాంట్లో వేస్తే వాడు ఆ ప్రెషర్ తట్టుకోలేకపోయిండు, వారం కంటే ఎక్కువ ఉండలేకపోయిండు, ఇమ్మీడియట్లీ నేను తీసుకొని వచ్చేసిన, నా డబ్బులు నాకు రిఫండ్ చేయండి అని అంటే 30 తిప్పలు పెడుతున్నారు, 3 చెర్ల నీళ్ళు తాగిపిస్తున్నారు. కొత్త కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నామండి, వాళ్ళు క్లాసెస్ ఫస్ట్ మే 17th 19th నుండి స్టార్ట్ చేస్తా అన్నోళ్ళు ఇప్పుడు మీ అఫెక్ట్కి జూన్ 1 నుండి స్టార్ట్ చేస్తున్నారు అంటే మాకు సంతోషం అనిపించింది. అట్లీస్ట్ ఒక 20-30% కాలేజెస్ అన్న కొంచెం సుధరాంచినాయి. ఈ నారాయణ, చైతన్య లాంటి మాఫియా కాలేజెస్ మాత్రం అస్సలు సుధరాంచలేదు.
ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పేరు కూడా మార్చేసి నారాయణ చైతన్య మాఫియా డిపార్ట్మెంట్ అని పెట్టుకుంటే బెస్ట్. వాళ్ళని ఏం పీకలేకపోతున్నాం కదా మనము. కనీసం వాళ్ళకే మొత్తం అప్పచెప్పేసి ఇక మీరే నడిపించుకోండి రా అని అంటే ఇక మన స్టేట్ సంకనాకిపోయిందని చెప్పేసి పిల్లలు వేరే పక్క రాష్ట్రాలలో పోయి చదువుకుంటారు. అట్లనన్నా కొన్ని జీవితాలు బాగుపడతాయేమో. మేము ఇంత రిస్క్ తీసుకొని ఎవిడెన్స్ తీసుకొస్తుంటే యాక్షన్ ఏం తీసుకుంటలేరు. ఏమనంటే పేరెంట్స్ తప్పు అంటున్నారు. పేరెంట్స్ తప్పు ఈరోజు ఏం లేదండి. పేరెంట్స్ తప్పు ఒకప్పుడు ఉండే. ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఆప్షన్స్ లేని పరిస్థితి మాఫియా క్రియేట్ చేసింది. పేరెంట్స్ మాకు కూడా చాలామంది కాల్ చేస్తారు, మాకు మా పిల్లల్ని పంపించడం ఇష్టం లేదండి, హాలిడేస్ గురించి ఏం చేయాలనో అర్థమవుతలేదు, ఆడ కాలేజ్లలో అడిగితే వాళ్ళు ఏం సమాధానం సరిగ్గా చెప్తలేరు, ఫీజులు కట్టేంత వరకు ఒకలాగా, ఫీజులు కట్టిన తర్వాత ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నారు, ఏం చేయాలి మాకు అర్థమవుతలేదని పేరెంట్స్ మొత్తుకుంటున్నారు. ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లల్లో ఎట్లాంటి పరిస్థితి ఉందని అంటే వాడు ఫస్ట్ ఒక పేరెంట్కి ఫోన్ చేస్తాడు, ఇగో ఇంకో పేరెంట్ వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు అని చెప్తాడు. తర్వాత ఇంకొకరిని ఫోన్ చేస్తాడు, వీళ్ళిద్దరు పంపిస్తున్నారు అని అంటారు. ఒకవేళ ఈ పేరెంట్ మాట్లాడుకోరు అనుకోండి, వాళ్ళకు అవును మేము పంపిస్తున్నాం అని చెప్పుకునే సిచ్యువేషన్ని క్రియేట్ చేసి పిల్లల్ని పంపిస్తున్నారు. ఇక వేరే పేరెంట్స్ అందరూ ఏమనుకుంటున్నారు, సార్ మాకు పంపుడు ఇష్టం లేదు, క్లాసెస్ తీసుకుంటా అంటుండేవాడు, మా పిల్లలు ఇట్లా క్లాసెస్ మిస్ అయిపోతారు డాడీ అని చెప్పేసి మమ్మల్ని అడిగితే సరే పొండమ్మా అని చెప్పి పంపిస్తున్నాము, అంతేగాని మాకు పంపడం ఇష్టం లేదండి, మాకు ఈ ప్రెషర్ లేని కాలేజెస్ కావాలి, ఏం అర్థమవుతలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు ఇక అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఆఖరికి మేము ఇట్లా నిజాయితీగా పోరాటం చేస్తే మా మీద కూడా విష ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఏమన్నా అంటే ఇగో వాళ్ళు కూడా పైసలు తీసుకొని పోయారు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తారు. పాపం పిల్లలకు హాస్టళ్లలో ఉండి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉండదు కదా, దాన్ని అబ్యూజ్ చేస్తున్నారు. మేము నిజంగానే డబ్బులు తీసుకునే బ్యాచ్ అయితే ఈ వీడియో ఎవిడెన్సెస్ పెట్టి ఈ పోరాటాన్ని ఇట్లా ముందుకు నడిపియం. మేము ఈరోజు నిజంగా పోరాడేది తెలంగాణలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి జీవితం గురించి, భారతదేశ యువతరం గురించి పోరాడుతున్నాం మేము ఈరోజు. మమ్మల్ని ఎంత బద్నాం పెట్టనీకి ట్రై చేస్తారు కదా, మేమేం మీలాగా రక్తపు కూడు తినేటోళ్ళం కాదు, పిల్లల జీవితాలను అమ్ముకొని బతికేటోళ్ళం కాదు మేము. ఇది మా దేశం, ఈ దేశ భవిష్యత్తు కోసం మేము పోరాడతాం. మా పోరాటం ఇంతటితో ఆగదు, ముందు ముందు విస్తృత స్థాయిలో దూసుకుపోతాం. రేవంత్ రెడ్డి గారు ఈ వీడియో చూసి మీరు రెస్పాండ్ అవ్వాలని నేను కోరుతున్నాను. పిల్లల జీవితం ముందు ఏదైనా సెకండరీ అయిపోవాలి. దయచేసి అందరినీ విన్నవించేది ఏంటంటే ఈ వీడియోని రీట్వీట్ చేసి షేర్ చేసి రేవంత్ రెడ్డి గారికి చేరుకునే విధంగా చూడండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఈ వీడియో చూసి యాక్షన్ తీసుకునే విధంగా చూడండి ప్లీజ్. ఇదే మా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ పోరాటం మన దేశ యువతరం కోసం పోరాడుతున్నటువంటి పోరాటం, మన తెలంగాణ ఆంధ్ర పిల్లల భవిష్యత్తు గురించి పోరాడుతున్నటువంటి పోరాటం. ప్లీజ్ దయచేసి ఈ కాలేజెస్ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చేంత వరకు ఇది రీట్వీట్ షేర్ చేస్తూ ముందుకు నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. జై యువజన, జై హింద్.